హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అంటే టేస్టీ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అనమాట. యమ్మీ అనేలా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒక్కసారి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా మరి. ఫస్ట్లీ కొత్తిమీర అయితే ఇక్కడ నేను ఒక 2 కట్టలు తీసుకుంటున్నానండి. చాలా మంచిగా శాండ్ అది లేకుండా బాగా ఫ్రెష్గా కడిగేసుకోండి. ఇంకా అలాగే దాన్ని కొంచెం పీసెస్లా కట్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం మినపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా ఈ కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చింతపండు వేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ లో ఫ్లేమ్ మీద వేపుకోండి. సో మినపప్పు కలర్ అయితే చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. సో ఇవన్నీ రెడీ అయిపోయి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. సో వన్స్ మిక్సీలో మనం ఉప్పు ఇంకా బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. దానికి మనం బెల్లం యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చట్నీ అయితే. సో చూసారు కదా, నేనైతే గ్రైండ్ చేసాను, చట్నీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకొని కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.